సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా అనిపించిందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని ఆరోపించారు. ఆయన పాపం పండిందని తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. తనను కస్టోడియల్ టార్చర్ చేశారని గుర్తు చేశారు. అసలు కుట్ర చేసింది పివి సునీల్ కుమార్ అని అన్నారు. తనను కస్టోడియల్ టార్చర్ చేసిన వారిలో కీలక నిందితుడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారని ఆనందం వ్యక్తం చేశారు. అందరూ కలిసి కుట్ర చేశారని, ఇప్పటికే ఆలస్యమైందని భావించారు. పివి సునీల్ కుమార్ ప్రధాన నిందితుడని, ఆయన తులసివనంలో గంజాయి మొక్క లాంటి వారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పివి సునీల్ కుమార్ కి లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేశారు. పివి సునీల్ కుమార్ దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులపై ఉందని అన్నారు. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఒక ముఠా అని వ్యాఖ్యానించారు. తనను టార్చర్ చేసిన వారికి న్యాయస్థానంలో తప్పకుండా శిక్ష పడుతుందని నమ్మకం ఉందని అన్నారు. ఏఎఫ్ఐకి హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి పేరును కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని చెప్పారు. మెడికల్ రిపోర్టు కూడా అప్పుడు ఇవ్వలేదని, ఈ కేసులో అందరినీ శిక్షించడానికి ఎక్కువ సమయం పట్టదని హెచ్చరించారు.